సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఓవర్లోడ్ టిప్పర్. బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణికులు మృతి. తాండూరులో కోలుకోలేని విషాదం. రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన ప్రమాదం వల్ల తాండూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం తాండూరు డిపోకు చెందిన బస్సు ఉదయం 7:30 తాండూరు నుండి హైదరాబాద్ బయలుదేరింది. చెవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్ TG 34 TA 6354ను ఓవర్లోడ్ తో అతి వేగంతో అజాగ్రత్తగా వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. తాండూరు నియోజకవర్గంలో పలువురి కుటుంబాలలో కోలుకోలేని విషాదం నింపింది. ఒక్కో కుటుంబంలో ఒక్కో విషాద గాథ అందరినీ శోక సముద్రంలో ముంచేలా చేసింది. ఎక్కడ చూసినా విషాద గాథ గురించే చర్చ. బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉండగా అందులో 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతం ఆర్ధనాదాలతో ఉండగా కొన్ని కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్ వికారాబాద్ నుండి కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడడంతో ప్రయాణికులకు ఊపిరాడక మృతుల సంఖ్య మరీ పెరిగింది. ఈ సంఘటన జరగడానికి ముఖ్య కారణం రోడ్డు విస్తరణ జరగకపోవడం, ఉన్న రోడ్డుకు మరమ్మతులు కూడా చేయకుండా రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రయాణికులను చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి, పట్నం మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్, వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెవెళ్ల ప్రభుత్వాసుపత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశిస్తున్నానని మంత్రి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షలు, ఆర్టీసీ తరపున 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. బస్ కండక్టర్ తో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. ఆయన ఇంకా స్ట్రేట్గా తీసుకోమంటే నాకు అవుతుంది. కాకపోతే ఆయన డ్రైవర్ పాయింట్ కొంచెం ఇట్లా సైడ్కి అన్నాడు, లెఫ్ట్ సైడ్ అనేసరికి ఇక్కడ ఉన్నందుకు సేవ్ అయ్యింది. ట్రీట్మెంట్ చేస్తారు. టిప్పరోడ్ ఎంత స్పీడ్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంట్రెక్షన్ అన్నది అందరం అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఇంపార్టెంట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది పేషెంట్ తప్ప ఇద్దరు ఉంటే వాళ్ళకి సాటిస్ఫై చేసి వాళ్ళకి వాట్ ఎనీథింగ్ ట్రీట్మెంట్ మంచిగా అవుతుంది. ఏం పర్లేదు అన్ని ఇది కూడా సూపర్ స్పెషల్ మెడికల్ కాలేజ్ రోజు 2-3 మంది వస్తారు. మహేందర్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు, అందరం ఉన్నాం. ఎంపీ గారు కూడా వచ్చారు. ఎంపీ గారు ఎంపీ
సంఘటనా స్థలానికి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సవితా ఇంద్రారెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభప్రద్ పాటిల్ అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకొని మీరు రోడ్ ప్రాసెస్ చేయండి అని చెప్పింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే తాత్సారం చేస్తూ ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని నేను నిందిస్తున్నా. 100% ఇది ప్రభుత్వ హత్యలుగానే భావించాలి. ఎందుకంటే గతంలో కూడా ఆలూరు కాడ ఇట్లనే యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి కనీసం నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు కాబట్టి ఆ రోజు రైతు బంధు కిందనే 5 లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు వాళ్ళ దిక్కు మలిపి చూడనటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రమాదం విషాదకరమైందని అన్నారు. గాయపడిన వారిని పరిశీలించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రయాణికుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యాలల మండలం పెరకంపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతూ తన కూతుళ్లను అల్లారు ముద్దుగా చదివించారు. ఆయనకు 4 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. ఇటీవలే 15 రోజుల క్రితం పెద్ద కూతురు అనూష వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. రెండవ కూతురు తనుష హైదరాబాద్ లో MBA చదువుతూ ఉద్యోగం కూడా చేస్తున్నది. మూడవ కూతురు హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా 4వ కూతురు నందిని కూడా హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కొడుకు తాండూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. ఇటీవలే పెద్ద కూతురు అనుష వివాహం పూర్తయిన తర్వాత పరీక్షలు ఉన్నాయంటూ 3 కూతుర్లు తనుష, సాయిప్రియ, నందినిలు హైదరాబాద్ బయలుదేరారు. 15 రోజుల నుండి ఆనందంగా ఉన్న ఆ కుటుంబంలో 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందడంతో యాలల మండలం పేర్కంపల్లిలో మరియు తాండూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 అంత్యక్రియలు ఒకేసారి నిర్వహించడంతో ఏం మాట్లాడాలో ఎవరికి అర్థం కాక శోక సముద్రంలో మునిగిపోయారు. యాలల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప, లక్ష్మి ఇద్దరు ఈ ప్రమాదంలో మరణించడంతో వారి కూతుర్లు శివాని, భవాని ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. దీంతో హాజీపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హాజీపూర్లో చనిపోయిన బందెప్ప, లక్ష్మి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పరి రమేష్ పరామర్శించి ఇద్దరి చిన్నారులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సరే ధైర్యంగా ఉండండి. సరే ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కూడా ఏం కావాలి గవర్నమెంట్ నుంచి ఏం రావాలో నన్ను తెప్పించారు. అందరు ఊరోళ్ళే ఉండాలి. మీరు అందరు ధైర్యం ఇవ్వాలి. సరే వాళ్ళకి ఏమైనా ఆలస్యం చేస్తామేమో కానీ ధైర్యమే తీయాలి. మేము ఉన్నామనే ధైర్యం అయితే ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలు చిన్నపిల్లలు కూడా తీయాలి. భయపడకుండా మా అందరు ఉన్నారు. మీకు ఏం కాదు, ఇక అయ్యింది అయిపోయింది. అది అనుకో కావకూడదు, అయిపోయింది. భయపడకూడదు. వచ్చి ఏదేమన్నా వీళ్ళకు అందరి మీరే చూడాలి. ఊరోళ్ళంతా పెద్ద మనుషులంతా చూసుకోండి. వీళ్ళకు ప్రభుత్వం నుంచి ఏం కావాలన్నా మేము ఏం చేయాలన్నా చేస్తాము. పోతే మిగతా మేమున్నామనే ధైర్యాన్ని అయితే దగ్గర ఉండేటోళ్ళు ఎప్పుడు మీరు ఉండేటోళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి లోటు లేకుండా చూసుకోండి. చెల్లెలకు ఏమైతుందో అయిపోతుంది. వాళ్ళ చేవెళ్ళ సమీపంలోని మిర్జాపూర్ గేట్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ 19 మంది మరణించడంతో దాదాపుగా 9 మందికి పైగా తాండూరుకు సంబంధించినటువంటి వాళ్ళే. దీంట్లో 4 విద్యార్థులు, 1 డ్రైవరు, మిగతా చిన్న పాప కూడా దీంట్లో ఉంది. చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఎవరైతే దీంట్లో మరణించిన వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం మా చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వెంబడే సంఘటనా స్థలానికి సందర్శించి నరేంద్ర మోడీ గారికి సమాచారం అందించిన వెంబడే తక్షణమే మరణించిన వారికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 రూపాయలు ప్రకటించడం పట్ల ఈ
వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి 15 లక్షల ఎక్స్గ్రేషియా మరియు క్షతగాత్రులకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా తాండూరు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు 100 కిలోమీటర్ల ప్రయాణంలో 120 మలుపులున్నాయి. అనేక రకాలుగా ప్రతిరోజు నిత్యం నరక యాతన పడుతున్నటువంటి సందర్భంలో రోజు కూడా 2-3 ఈ రోడ్డు పైన ప్రాణాలు వదులుతా ఉన్నారు. ఇవాళ పెద్ద మొత్తంలో యాక్సిడెంట్ జరిగి ఇంతమంది ప్రాణాలు చనిపోయిందని చెప్పేసి ప్రాణాలు కోల్పోయినని చెప్పేసి మీడియాలో వస్తున్నటువంటి సంఘటన మనం ఇవాళ చూస్తా ఉన్నాం. కానీ నెలకి దాదాపుగా 15 నుంచి 20 మంది ప్రాణాలు పోతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంబడే తక్షణమే ఈ యొక్క రోడ్డుని విస్తరించాలి. ఈ రోడ్డుని మలుపులు లేకుండా రోడ్డుగా చక్కదిద్దాలని చెప్పేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముద్దనిద్రను వదిలి ఇక్కడ రోడ్డు పైన ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తున్నటువంటి అనేక రకాల కాంట్రాక్టర్లు, పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ యొక్క ఓవర్లోడ్ తోటి 16 నుంచి 18 టన్నులు పోవాల్సినటువంటి దాంట్లో ఈరోజు 35 నుంచి 40 టన్నులు తీసుకెళ్తున్నటువంటి సందర్భం మనం గమనించనున్నాం. అదేవిధంగా ఈ ఆర్టీసీ బస్సులో కూడా 40 నుంచి 45 మంది ప్రయాణం చేయాల్సినటువంటి బస్సులు 72 మంది ఇవాళ ప్రయాణం చేస్తున్నటువంటి సమాచారం మనకు అందింది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఏదైతే రైతులు అదేవిధంగా నిత్య కూలీలుగా ఈరోజు ఆటో డ్రైవర్లుగా రోడ్లపైకి వచ్చి వాళ్ళపైన అజమాయి చేస్తూ అనేక రకాలైన దుర్మార్గపు ఛాలెంజ్లు ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని ఒకవైపు చూస్తా ఉన్నాం. కానీ బడా నాయకుల చేతుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కాంట్రాక్టర్లు ఈరోజు ఓవర్లోడ్ తోటి రోడ్లని ఒకవైపు ధ్వంసం చేస్తూ రోడ్లపైన అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ముద్రనిద్రను వదిలి ప్రభుత్వం వెంబడే తక్షణమే దీనికి సంబంధించిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క యాక్సిడెంట్లు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కరణ్కోట్ గ్రామానికి చెందిన చాంద్ పాషా తన చిన్నారి కూతురు ముస్కాన్ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా నేడు తన కూతుర్ని బస్సు ఎక్కించి నాన్నతో నాన్న వెళ్లి వస్తా టాటా అని చెప్పిన కొన్ని గంటల్లోపే ప్రాణాలు వదిలింది. దీంతో కరణ్కోట్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న తాండూరు పట్టణం వాల్మీకి నగర్కు చెందిన ప్రసాద్ సతీమణి వెంకటమ్మ ఈ సంఘటనలో మృతి చెందింది. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. మరణించిన కుటుంబాలకు తక్షణమే 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. పరీక్షలు పూర్తయ్యాయని 2 రోజులు సెలవులు ఉండడంతో లక్ష్మీనారాయణపూర్ చేరుకున్న అఖిలారెడ్డి ప్రమాదంలో తన ప్రాణాలను కోల్పోయింది. తమ కళాశాలలో స్పోర్ట్స్ మీట్ ఉందని ఉదయం 5 గంటలకు తాండూరు బస్ స్టేషన్ చేరుకొని బస్సులో వెళ్లి తిరిగి రాని లోకాలకు చేరుకోవడంతో లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి శ్రీనివాస్ రెడ్డి, తల్లి అలివేలులను ఓదార్చడం ఎవరి తరం కాలేకపోయింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ బాబా, టిప్పర్ డ్రైవర్ కూడా మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన వినయ్ మాట్లాడుతూ మృతి చెందిన 3 అక్కా చెల్లెల వెనకాల ఉన్న సీట్లో తాను కూర్చున్నానని తెలిపారు. బస్సును ఢీకొట్టడంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం తనపై పడిందని, కంకర నుండి బయటికి వచ్చి కండక్టర్ను తానే బయటికి లాగానని తెలిపారు. స్పీడ్లోనే వెళ్తున్నాడు. మన్నెగూడ దాటిన తర్వాత ఇంద్రారెడ్డి నగర్ ఉంటుంది కదా, అక్కడికి రాగానే టిప్పర్ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చి డ్రైవర్ సైడ్ నుంచి మొత్తం క్రాష్ చేసి చాలా ఓవర్ స్పీడ్లో ఉంది. మా బస్సు ఇప్పుడు కిందికి దిగడానికి కూడా రోడ్ చిన్నగా ఉంది. ఆ పక్కకు దిగినా కూడా మళ్ళీ బస్సు అంతా కూడా గుంతలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డ్రైవర్ అప్పటికి కూడా ట్రై చేసి మార్నింగ్ అంత హై స్పీడ్లో లేడు, మరి అట్లా స్లో కూడా లేడు, నార్మల్ స్పీడ్లోనే వెళ్తున్నాడు. కానీ టిప్పర్ డ్రైవర్ కూడా చాలా స్పీడ్లో వచ్చి కొట్టేసింది. ఆ వెనకాల ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, టిప్పర్ వెనక వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అన్నారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పటి నుంచో ముందు నుంచి కూడా చేవేళ్ళ నుంచి కూడా స్పీడ్గానే వస్తున్నాడంట. మోస్ట్లీ కారణం అయితే ఆయననే. ఇప్పుడు మీరు అక్కడ కళ్ళారా చూశారు కదా, ఆ సీన్ అసలు ఏంది, అసలు ఎందుకోసం జరిగి ఉంటుంది? ఒకవేళ టిప్పర్ కనుక ఎంటీ లోడ్తో ఉంటే మోస్ట్లీ ఈ చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేదేమో. కాకపోతే టిప్పర్ లోడ్ ఉండడం వల్ల మొత్తం ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా జనాల మీద పడడం వల్ల ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఒకవేళ టిప్పర్ ఎంటీ ఉంటే కనుక ఓన్లీ ఇంజరీస్ అయ్యి కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఏమైందంటే టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా వాళ్ళ మీద పడే వరకు వాళ్ళ కూతురు ఆడకుండా సగం మంది అక్కడ చనిపోయారు. అది చాలా హెవీ స్పీడ్లో ఉండడం వల్ల మొత్తం ఒక 6th సీట్ వరకు అట్లే వచ్చింది. డ్రైవర్తో పాటు 6th సీట్ వరకు అట్లే కొట్టుకొని వచ్చి ఆ టిప్పర్ మొత్తం కూడా బస్ పై కొరగడం వల్ల ఆ టిప్పర్లో ఉన్న కాంక్రీట్ అంతా కూడా బస్సులో పడింది. మీరు ఎక్కడ ఉన్నారు? నేను 6th సీట్లో ఉన్నా. నా పక్కన లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో
రైట్ సైడ్లో డ్రైవర్ వెనకాలే ఉన్నా 6th సీట్లో. నా పక్కన ఉన్న ఆయన చనిపోయిండు. ఇప్పుడు 3 అక్క చెల్లెలు అని చెప్తున్నారు కదా, ఆ 3 అక్క చెల్లెలు కూడా నా ముందు సీట్లోనే ఉంది పాపం. తను కూడా మార్నింగ్ ఒక 10 minutes లేట్ వచ్చింది బస్సు. ఒకవేళ 10 నిమిషాల ముందు వస్తే తన బతికేదే. అంటే ఇంకోటి రోడ్డు విషయం అందరూ అంటారు కదా, రోడ్డు సక్రమంగా లేకపోవడం వల్లనే ఎక్కువగా జరుగుతుందంట. అది కూడా ఒక కారణమే. కాకపోతే ఈ సమయంలో మనం ఇది మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకోకపోవడం కాదు కదా. ఇప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడే రోడ్ల గురించి మాట్లాడి కంకర్ మీ పైన కూడా పడ్డదా? నా పైన కూడా పడింది. మీరు ఎలా నా పైన కూడా పడింది. అది ఏదో ఆ టైంలో నాకు మెలకు వచ్చి నేను ఏదో తప్పించుకొని బయటికి దూకినాక కండక్టరు ఒక చిన్న పిల్లాడు ఇంక కొంతమంది అరుస్తుంటే నేను ఇంకొక ఆయన కలిసి అద్దాలు బలగొట్టినాము. ఆ కండక్టర్ని బయటికి లాగినాం. అట్లా కొంతమందికి కూడా సాయం చేసి బయటికి లాగినాం. అది కంకర్ ఏంటంటే కంకర్ లేకపోయింటే కొంచెం చనిపోయిన వాళ్ళ సంఖ్య తగ్గేది. ఆ కంకర్ తీస్తున్న కొద్దిగా కూడా లారీ బస్ పైన ఒరిగింది కాబట్టి అక్కడ లారీలో ఉన్న లోడ్ అంతా కూడా ఆ కాంక్రీట్ అంతా కూడా బస్సులోకి జారుతుంది. తీసిన కొద్దిగా జారుతుంది. అక్కడున్న వాళ్ళైనా కూడా లోకల్స్ అయినా కూడా పోలీసులు అయినా కూడా తొందరగానే స్పందించారు. ఇప్పుడు తాండూరు నుంచి ఎక్కడెక్కడ బస్సులు ఎక్కారు వాళ్ళు చాలా మంది ప్యాసింజర్స్? తాండూరు మోస్ట్లీ తాండూరులోనే ఫిల్ అయిపోయింది బస్సు. వికారాబాద్లో బస్ స్టాండ్లో కొంతమంది ఎక్కారు. అక్కడ కొంతమంది ఎక్కారు. చౌరస్తా దగ్గర అయితే ఆపలేదు. బస్సులో ఇంచుమించు 60 to 70 members ఉన్నారండి. అంత హై కెపాసిటీ కూడా ఏం లేదు. ఈ సంఘటనపై ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయపురం దగ్గర జరిగిన యాక్సిడెంట్ సంఘటన చాలా దురదృష్టకరము. తాండూరు డిపోకు చెందిన బస్సు యాక్సిడెంట్కు గురి కావడం, అందులో తాండూరు ప్రాంత వాసులు ఉండడం చాలా బాధేస్తుంది. చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చనిపోయిన కుటుంబాలకు మరియు గాయపడ్డ కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటాము. మన ఎమ్మెల్యే గారు కూడా సంఘటన స్థలానికి వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తున్నారు. అంతే. మన్నెగూడ రోడ్డు నిర్మాణ పనులపై వెంటనే కమిటీని వేయాలని, రోడ్డు పనులను త్వరలో ప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబుతో బీజేపీ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర్ రెడ్డి కోరారు. I don't blame them, but I don't know why CM had that right. There is no proper allocation of the funds for the 31st road ROC. 31st road not even village roads కూడా village roads కూడా especially I deal with ఇది చాలా డేంజరస్ రోడ్ సార్. ఇది నెంబర్ ఆఫ్ కార్స్ అండ్ వీళ్ళ బ్రదర్ కానిస్టేబుల్ ఇదే రోడ్ లో చనిపోయాడు లాక్డౌన్ టైంలో. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, నేను బాధ్యత గల సార్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కి ఎవరిని రెస్పాన్సిబుల్ చేస్తున్నారు సార్? ప్లీజ్ షో సమ్ సిగ్నల్ దట్ యు ఆర్ సీరియస్. నో సార్, మీరు కమిటీ చేయండి సార్. ఇప్పుడు పబ్లిక్ ఎవరిని అప్రోచ్ కావాలి, మీరు కమిటీ చేయండి. 3 ఎమ్మెల్యేలతో కమిటీ చేయండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తర్వాత 15 days మొత్తం అజిటేషన్స్ ఉన్నాయి సార్. బట్ వీ వాంట్ రిప్రజెంట్ టు సంబడి. మీరు అవైలబుల్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కమిటీ చేయండి. సో ఆ కమిటీలో 3 ఎమ్మెల్యేస్ కానీ ఇంకెవరు కానీ నో సార్, కలెక్టర్ జిల్లా కాదు, మీరు ఎమ్మెల్యేలతో కమిటీ చేయండి. అందరూ ఇష్యూస్ రోడ్ ఇష్యూస్ ఉంటే కూడా మేము వచ్చి మీరు కమిటీ చేయండి సార్. మీరు కమిటీ చేయండి ఇమీడియట్ గా. ఈ ఏరియా వరకు పబ్లిక్ ఎవరిని వచ్చి అప్రోచ్ కావాలి కమిటీ చేయండి. ఒక కమిటీ చేయండి అన్న. ఇప్పుడు మీరు ఉండండి దాంట్లో 3 ఎమ్మెల్యేలతో కమిటీ చేయండి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం.
మేము కూర్చుంటాం మీరు కొంచెం మొదలండి మేము కూర్చుంటాం మేము కూర్చొని ప్రొటెస్ట్ చేస్తాం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తాము మాకు 5 నిమిషాలు చేస్తాం మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మినిస్టర్ గారు అక్కడ 3 గంటలు అక్కడ అదే కరెక్ట్ ఎగ్జిక్యూషన్ కదా సార్, ఇక్కడికి రావాలి కదా, 3 గంటలు అయింది అక్కడే కూర్చున్నాడు. ఎంతసేపు వెయిట్ చేయాలి మేము? వాళ్ళ ఏసీలో మండుకొని వాళ్ళు మేము కూడా ఇక్కడ నిలబడ్డాలి, అందరం చచ్చిపోయినాక వస్తారా? 5 నిమిషాలు నిలబడ్డాం అంతా చచ్చిపోయినాక వస్తారా? ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. మేము కూర్చుంటాం మీరు కొంచెం మొదలండి మేము కూర్చుంటాం మేము కూర్చొని ప్రొటెస్ట్ చేస్తాం పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తాము మాకు 5 నిమిషాలు చేస్తాం మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. మినిస్టర్ గారు అక్కడ 3 గంటలు అక్కడ అదే కరెక్ట్ ఎగ్జిక్యూషన్ కదా సార్, ఇక్కడికి రావాలి కదా, 3 గంటలు అయింది అక్కడే కూర్చున్నాడు. ఇక్కడ అనేక వందల యాక్సిడెంట్ యాక్సిడెంట్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ పెద్ద ఎత్తున పాల్గొంటారు, ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళు. కానీ ఇటువంటి టైంలో మనం నిలబడి దీన్ని మీరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రోడ్ని విస్తరిస్తే బాగుంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది చెప్తారు స్థానికులు కూడా చెప్తున్నాను. నేను ఏమంటానంటే ఇమీడియట్గా యుద్ధ ప్రతిపాదనకి ఈ రోడ్డు నిర్మించాలి. ఎందుకంటే కొంతమంది 100 మంది చనిపోవడం నా దృష్టికి రావడం, నేను కూడా అనేకసార్లు కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది జనసేన పార్టీ ఆధ్వర్యంలో. ఎందుకంటే మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు. ఈరోజు ప్రాణాలకి మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువనే. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే. అదే ఒక ప్రజాప్రతినిధి ప్రాణం పోతే మాత్రం ఈరోజు మంచి మోడల్ రోడ్లు వేసేస్తారు. అంటే పబ్లిక్ అంటే వీళ్ళకు అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. మనకు నిన్న జరిగిన తాండూరుకి నిన్న ఏదైతే రోజు జరిగిందో మాకు చాలా కష్టంగా, అసలు నేను ఆ బాధ నేను చెప్పుకోలేకపోతున్నా. मैं मेरे दिल से मैं वो तकलीफ को नहीं बता सक रहा जो गुजरा हुआ कल हमारे तांडूर के लिए जो गुजरा है. हमारी ज़िंदगी में हम पैदा है जब से अब तक ना कभी हम सुने थे ना आगे सुनेंगे इंशाल्लाह कि वैसा हम आज कल का दिन हमला हमारे ऊपर से अल्लाह ताला वैसा गुजारा है. तो इसके लिए आगे हमारे ऊपर ऐसी मुसीबत नहीं आने के लिए क्या ये जितने भी एक्सीडेंट्स हो रहे, जो भी हो रहा, उसका असली वजह है रोड्स के लिए. कल हमारे बड़े लोग और चंद ऑर्गेनाइजेशंस कल प्रोटेस्ट के लिए आगाज करे हैं कल 11 बजे विलेमुन चौक पे. इसलिए हमारे सबसे अदबन गुजारिश है कि जितना हो सके उतने जितने भी भाई हैं, हिंदू भाई हैं, मुस्लिम भाई हैं, जितने भी भाई हैं, पूरे एकजुट होकर और जहां तक हो सका अपने खुद ही से अपने शॉप्स को बंद कर इसमें किसी का फोर्स नहीं रहेगा. अपने खुद ही से अगर तांडूर के ऊपर आप लोगों को मोहब्बत है, अगर तांडूर की आवाम आज जो ये मत सोचिए कि आज दूसरे के घर में गुजरा कल हमारे घर में नहीं गुजरता, बल्कि नहीं, आज उन घरों का अपना घर समझिए.
उन घरों को अपना घर समझकर अपनी वो तकलीफ को अपनी तकलीफ समझकर कल हम सारे लोगों को इकट्ठा होकर वो प्रोटेस्ट करना है। इस तरह का प्रोटेस्ट रहना चाहिए कि हुकूमत को नीचे उतर के आना पड़ेगा। हुकूमत के नीचे उतर आकर हमारी जितने सालों की चाहे गुज़िश्ता रहते कुछ नहीं आज तक इस परेशानी को हल नहीं कर सके, ये परेशानी हल होना चाहिए। हमारा एक ही मंशा है कि हमारे जितने भी तांडू की आवाम के जितने भी लोग हैं, अगर इस बार अगर एकजुट नहीं होंगे तो आगे हमारे जो जितने भी पूछते सारे परेशानी से गुजरना पड़ेगा। और एक बात, वो एक ही मसला नहीं है, हमारे तांडूर में देख लीजिए, हॉस्पिटल का भी देख लीजिए, हॉस्पिटल में डॉक्टर्स नहीं है, कॉलेजेस में टीचर्स नहीं है। हमारे जितने भी हमारे बहना है कॉलेजेस को जो जा रहे हैं वहाँ पर असल वॉशरूम के लिए वॉशरूम नहीं है। हॉस्पिटल्स में एक बार नजर मार कर, तांडूर के ऊपर हमेशा मुसीबत ही आ रही है, कोई इसमें डेवलपमेंट के बारे में नहीं सोच रहे। इसलिए हमारे जितने भी ऑर्गेनाइजेशंस है कल प्रोटेस्ट के लिए कॉल करे हैं, जितना हो सकता। देखिए आज नौजवान खाली एक रिकॉर्डिंग पे इतने सारे नौजवान, एक बार बताओ ये नौजवानों को जितना जज्बा है, आप लोग भी उस जज्बे को आप लोग भी थोड़ा बहुत इंकरेज करके जितना हो सके सबके लिए है भैया। आप लोगों से मेरी गुजारिश है, मेरे घरों के लिए नहीं है भैया, ये सबके लिए है, सबके लिए, सबके घरों के लिए। देखिए ठीक है, कल